నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జ్యోతిష్యాన్ని సహేతుకంగా శాస్త్రీయంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన మన తెలుగు రాజ్యానికి ఎంతో సుపరిచితులు. నమస్తే గురువు గారు. నమస్తే. కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుంది అంటున్నారు, మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏంటి, ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ దేశ ప్రపంచ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి గ్రహాలు ఎలా వ్యతిరేకిస్తున్నాయి, అనుకూలిస్తున్నాయి, ఏంటి? కోవిడ్ మళ్ళీ రావడానికి కారణం ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిందని అందరూ చెప్తున్నారు. 2019లో కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడింది, అందువల్ల అప్పుడు ఈ కోవిడ్ పరిస్థితులు వచ్చినాయని చెప్పారు. అప్పుడు ఏర్పడిన పరిస్థితులు వేరు, ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి అనేది కేవలం 2 రోజులే ఉన్నది. 6 గ్రహాలు కలిసి ఉన్నది కేవలం 2 రోజులే. ఆ షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడింది నైసర్గిక శుభుడు, అందరికీ శుభాలనిచ్చే గురువు మీనరాశిలో ఏర్పడింది. అక్కడ మీనరాశిలో అప్పటికే శని ప్రవేశించాడు, రాహు కూడా ఉన్నాడు. మీనరాశి అనేది జలతత్వ రాశి అన్నమాట. దానిలోకి మళ్ళీ బుధుడు సూర్యుడు కూడా ప్రవేశించారు, తర్వాత చంద్రుడు. కానీ ఆ మీనరాశికి అధిపతి అయిన గురువు అక్కడ లేడు, అట్లాగే కుజుడు కూడా అక్కడ లేడనమాట. సో వారిద్దరు వేరే స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ఈ మీనరాశి సహజంగా జలతత్వ రాశి అన్నమాట. సో జలాల్లో కల్లోలాలు వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారమే మనం గత కొన్ని నెలలుగా విదేశాల్లో చాలా టోర్నడోలు, ఈ తుఫాన్లు అటువంటివి చూసాం. మన దగ్గర కూడా వర్షాలే ఎక్కువ వచ్చినాయి. ఈ సమ్మర్లో కూడా ముందుగానే వర్షాలు రావడం అనేది జరిగింది. దాని ప్రభావం వల్ల జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాలు చేరటం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం చూసుకుంటే ఈ వర్షాకాలంలో చాలామందికి జ్వరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సీజనల్ డిసీజెస్ అంటారు. దానికి కారణం ఏంటంటే ఈ వర్షాలు పడిన తర్వాత సూక్ష్మక్రిములు ఎక్కువగా వస్తాయన్నమాట. వైరల్ ఫీవర్, వైరస్ అంటారు. చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు, వైద్యుల పరిభాషలో చెప్పాలంటే సిటీలో ఫ్లూ ఉంది, సిటీలో వైరస్ ఉంది, న్యూమోనియా ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వల్ల అటువంటి సూక్ష్మక్రిములు పెరుగుతాయన్నమాట. ఇలాంటి సూక్ష్మక్రిములు పెరగడానికి కారకులు ఎవరంటే రాహుకేతువులు అన్నమాట. డైరెక్ట్గా విషయం, రాహువు కుజుడు వృశ్చిక రాశికి ఉన్న లక్షణం ఏంటంటే దానిలో పాములు, సర్పాలు, తేళ్ళు, మండ్రగప్పలు అలాంటి విషయానికి కారణం వాళ్ళు అవుతారు అనమాట. ఈ కనిపించిన సూక్ష్మక్రిములకి కారకుడు కేతువు అన్నమాట. అట్లా కేతువు కాలచక్రంలో 6వ స్థానమైన కన్యా రాశిలో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ 6వ స్థానం అంటే సహజంగా శత్రురోగ రుణస్థానం అది. సో అందువల్ల ఏం జరిగిందంటే కేతు ప్రభావం చివరిలో ఈ ప్రభావాలన్నీ కలిసి ఈ రకమైన వైరస్ మళ్ళీ వేరే వేరియంట్ రావడం జరిగింది. కానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని వైద్యులు నిర్ధారించారు. ఇది రేపు జూన్ 15 వరకు కేతువు కన్యా రాశిలో ఉంటాడు. మళ్ళీ జూన్ 15 తర్వాత సింహరాశిలోకి వస్తాడు అనమాట, పంచమంలోకి వస్తాడు. అప్పుడు పంచమంలోకి వచ్చినప్పుడు ఇటువంటి వైరస్ మళ్ళీ ప్రబలే అవకాశం లేదు. ఇది కేవలం ఈ 6వ స్థానంలో కేతు వెళ్ళే సమయంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల వచ్చినదే తప్ప ఇది మళ్ళీ ప్రబలంగా పెరిగే పరిస్థితి లేదు. పంచమంలోకి వచ్చిన కేతువు సూర్యుడిది రాశిలో ఉంటాడనమాట. సూర్యుడు అందరికీ ఆరోగ్యకారకుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు. సో సింహరాశిలో సూర్యుడితో ఎవరన్నా కలిసి ఉంటే వాళ్ళ అనారోగ్యాలన్నీ తగ్గించి ఆరోగ్యమే ఇస్తారు, కానీ అనారోగ్యం కలిగే పరిస్థితి రాదు. ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ కోవిడ్ అంత విజృంభించే పరిస్థితి రాదు. ఇంకో విషయం కూడా చూసుకుంటే కేతువు నెగిటివ్గా ఉంటే అది వైరస్ అవుతుంది, జబ్బు, వైరస్ కాజింగ్. అదే కేతువు పాజిటివ్గా ఉంటే అదేమో వ్యాక్సిన్ అవుతుంది అనమాట. వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక చెడు చేసే వైరస్ని దానిలో చెడు చేసే స్ట్రెయిన్ అంటారు, అది దాన్ని తీసేసి ఎక్కిస్తారు అనమాట. దానికి మన బాడీ ఇమ్యూన్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ అటువంటిది యాక్టివ్ వైరసే మన శరీరంలో ప్రవేశించినా దాని ప్రభావం మన మీద ఉండదన్నమాట. ఈ రకంగా మన భారతదేశంలో ఇప్పటికే అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు. ఇప్పుడు వచ్చే కోవిడ్ వేరియంట్ అంత బలమైనది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ వచ్చే సింహంలో ఉన్న కేతువు పాజిటివ్ పవర్తో ఉంటాడు. సో వ్యాక్సిన్ పవరే ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, కానీ దీనికి వల్నరబిలిటీ ఉండదన్నమాట. రోగానికి పాలయ్యే పరిస్థితి అంత రాదు. సో జూన్ 15 తర్వాత ఈ కోవిడ్ అనే దాని ప్రభావం తగ్గిపోతుంది. అటు మళ్ళీ అంతా సామాన్యం అయిపోయింది. తీవ్రమైన లాక్డౌన్కి అటువంటికి దారితీసే పరిస్థితి లేదు.
అందరి ప్రజలకి కూడా ఇమ్యూనిటీ పెరుగుద్ది. సింహరాశిలో సూర్యుడి స్థానంలో కేతు ఉండటం వల్ల అందరికీ ఆరోగ్యంగానే ఉంటారు తప్ప మళ్ళీ రోగాల పాలయ్యే అవకాశం లేదు. మీ సమస్యల పరిష్కారం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. జాతకపరంగా జ్యోతిషపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చక్కటి పరిష్కారం గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. 24/7 అవైలబిలిటీలో ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.